ఫోకస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే పచ్చదనానికి మారుపేరు. పచ్చని ప్రకృతి ఈ జిల్లా సొంతం. కొబ్బరి అడవిలా విస్తరించిన కోనసీమ జిల్లాలో పొలాలు భూమికి పచ్చని రంగేసినట్లుంటాయి. తలలెగరేసి ఆకాశం కేసి చూసే కొబ్బరి చెట్లు ఒక్క కోనసీమకే ప్రత్యేకం. దేశానికి అన్నం పెట్టే రైతులు ఎక్కడున్నారు అని ఎవరైనా అడిగితే కోనసీమ రైతులు ఠక్కున సమాధానం చెప్పేది ఇంకెవరు, మేమే కదా అంటారు. అయితే ఇప్పుడు ఆ మాటకు, ఆ భరోసాకు కాలం చెల్లినట్లుగా కనిపిస్తోంది. ఎండిపోతున్న పొలాల్లో రైతులు దిగులుగా కూర్చున్న దృశ్యమే కోనసీమలో కనిపిస్తోంది. కోనసీమ రైతుల దిగులుకు కారణాలేమిటి? ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. చుట్టూ నీరు, మధ్యలో ఓ లంక వంటి ప్రాంతం, అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లా ఇలా ఉండదు అనడానికి ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. కనుచూపు మేరలో 2 వంతుల నేలంతా నీటితో నిండి ఉంటుంది. ఇదే కోనసీమ వాసులకు బలం. ఇప్పుడు ఆ బలమే వారి కళ్ల ముందు నుంచి కనుమరుగవుతోంది. కోనసీమ రైతులను అధికారుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. లక్షలాది ఎకరాల దాల్వా పంట రైతుల దరి చేరేలా కనిపించడం లేదు. అన్నమో రామచంద్ర అన్నది పాత సామెత. ఇప్పుడు కోనసీమ జిల్లా రైతులు నీళ్ళో అధికారం అంటూ దిక్కులు చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పచ్చని రంగేసిన పొలాలకి ఆనవాలుగా చెప్పుకునే జిల్లా. మొత్తం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ధాన్యాన్ని సరఫరా చేసే జిల్లా ఇప్పుడు నీరు లేక కన్నీళ్లు పెడుతోంది. ఇప్పటికే పంట చేతిలోకి రావాల్సిన టైంలో చుట్టూ నీళ్లున్నా చుక్క నీరు లేకుండా రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. పొలాల్లో ఎక్కడ ఏ చూసినా కానీ జిల్లాలో అన్నీ నెర్రలేసి నీటి కోసం తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అసలు కోనసీమ జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జిల్లాలో అసలు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలకి నీళ్లు ఇస్తున్నారు, అధికారులు మాత్రం ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఓ మాట తెలుసుకుందాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన ప్రాంతం కోనసీమ. రాష్ట్రంలో జిల్లాలను పార్లమెంట్ స్థానాల వారీగా విడదీసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలా ఈ మధ్యనే కొత్తగా ఏర్పడిన జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా. జిల్లాలో ఎప్పుడు ఏ సమయంలో చూసినా పచ్చని ప్రకృతే కనిపిస్తుంది. పరిశ్రమలు, ఇతర వ్యాపారాలు ఉన్న జిల్లావాసుల ప్రధాన వనరు మాత్రం వ్యవసాయమే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన పంటలు కొబ్బరి, వరి. ఆ తర్వాత అరటి, కంద, పసుపు, మినుములు, కందులు వంటి పంటలతో పాటు అంతర్ పంటలుగా కూరగాయలు కూడా పండిస్తారు. ఇక్కడ కొబ్బరి తోటలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంతోనే ఆంధ్రప్రదేశ్లో మరో కేరళగా కోనసీమను పిలుస్తారు. కొబ్బరి తోటల వల్ల కొబ్బరి ఆధారిత వ్యాపారాలు కూడా కోనసీమలో ఎక్కువే. కోనసీమలో కొబ్బరి తర్వాతి స్థానం వరి పంటదే. ఏటా 3 పంటలతో నిత్యం కళకళ్లాడుతూ ఉంటుంది ఇక్కడి నేల. జిల్లాలో ఏ మూలకు వెళ్లినా పచ్చని పొలాలే కనిపిస్తాయి. పొలాల్లో పండే వరిని చూస్తేనే కడుపు నిండిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ కథకుడు అన్నట్లు పొలాల్లో నాగలి పట్టుకుని కనిపించే కోనసీమ రైతులు మహాశివుడికి అన్నం పెట్టే అన్నపూర్ణలా కనిపిస్తారు. అందానికి అందం, ఆకలి తీర్చేందుకు పొలాలు కోనసీమ వాసులు చేసుకున్న పూర్వజన్మ సుకృతమంటారు ఈ జిల్లాను చూసిన వారంతా. అలాంటి కోనసీమ ఇప్పుడు కష్టాల్లో పడింది. చుట్టూ సముద్రమున్నా తాగేందుకు గుక్క నీళ్లు లేవన్న చందంగా మారింది ఇక్కడి రైతుల దుస్థితి. కాటన్ మహాశయుడి దయవల్ల నిత్యం పారే గోదావరి ఎండిపోయింది. పొలాలకు నీరు లేదు. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం. మొత్తంగా కోనసీమలో భూములన్నీ ఎండి నెర్రలు తీరి కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటి కోనసీమ దుర్భర దృశ్యం. కోనసీమ రైతులు నీటికి కటకటలాడుతున్నారు. ఈ ఏడాది దాల్వా పంటకు నీరు అందలేదు. దీనంతో కోనసీమ భూములు నీళ్ల కోసం నోరు తెరుస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. అక్కడా ఇక్కడా అని లేదు,
ఆ మండలం ఈ మండలం అని కాదు, ఆ గ్రామం ఈ గ్రామం అన్న మాటే లేదు. మొత్తం కోనసీమ అంతా సాగునీటి కోసం అల్లాడుతోంది. కోనసీమ జిల్లాలోని ఏ గ్రామంలో తిరిగినా ఈ హృదయ విదారక దృశ్యం
అందరికీ అన్నం పెట్టే కోనసీమ జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందనడానికి స్వతంత్ర ఫోకసే సాక్ష్యం. ఎగువ ప్రాంతాల నుంచి నీరు తీసుకుని వచ్చి రైతులను ఆదుకుంటే తప్ప వారి జీవితాలు ఒడ్డున పడే పరిస్థితి కనిపించడం లేదు. సర్కారు ఇప్పటికైనా ఈ మేరకు చొరవ చూపుతుందని ఆశిద్దాం. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.